ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు। प्रभु यीशु मसीह के नाम में सभी को जय मसीह की। ప్రియ సహోదరి సహోదరులారా, प्रिय भाई और बहनों, ఈ రోజు మనము అపోస్తలుడైన యోహాను రాసిన 3వ పత్రిక గురించి నేర్చుకోబోతున్నాం। आज हम प्रेरित यूहन्ना ने लिखा हुआ तीसरे यूहन्ना को सीखने वाले हैं। దేవుడు ఇక్కడ అపోస్తలుడైన యోహాను గారు గయుకు రాస్తున్నాడు। प्रिय परमेश्वर की संतान यहाँ पर प्रेरित यूहन्ना गयुस को पत्र लिख रहा है। ఇందులో ఒకటే అధ్యాయం మనం చూడగలము। इसमें एक ही अध्याय को हम देखते हैं। తెలుగు బైబిల్లో 14 వచనాలు, హిందీ బైబిల్లో 15 వచనాలు ఉన్నట్టుగా చూస్తున్నాం। तेलुगु के बाइबल में 14 वचन और हिंदी के बाइबल में 15 वचन को भी हम देख सकते हैं। ఈ యొక్క పుస్తకమును, ఈ యొక్క పత్రికను మనం ఆలోచన చేస్తే, अगर हम इस किताब को या इस पत्री को विचार करने से, దేవుని ద్వారా ఇందులో ముగ్గురు వ్యక్తుల గురించి రాయబడి ఉంది। प्रिय परमेश्वर की संतान इसमें 3 व्यक्तियों के विषय में लिखा है। ఒక వ్యక్తి ఏమో గాయు, पहला गयुस, రెండోదేమో దియోత్రిపే, दूसरा दियुत्रिफेस మూడోది దిమెత్రియుస్। और तीसरा दिमेत्रियुस। ఈ ముగ్గురు గురించి ఈ యొక్క పత్రికలో రాయబడి ఉంది। इन तीनों के विषय में इस पत्री में लिखा है। మొదటి వచనం నుంచి 8 వచనాల దాకా గాయు గురించి రాయబడింది। पहले वचन से लेकर 8 वचन तक गयुस के विषय में लिखा है। అదే విధంగా 9వ వచనం కా నుంచి 11వ వచనం దాకా దియోత్రిపే గురించి రాయబడింది। उसी प्रकार से 9वें वचन से 11 वचन तक दियोत्रिफेस के बारे में लिखा है। 12వ వచనం నుంచి 14వ వచనం దాకా దిమెత్రియుస్ గురించి రాయబడింది। और 12 वचन से 15 वचन तक दिमेत्रियुस के विषय में लिखा है। ఇలా ఈ యొక్క పత్రికలో ముగ్గురు వ్యక్తుల గురించి ఈయన అపోస్తలుడైన యోహాను రాస్తున్నాడు। इस प्रकार से इस पत्री में 3 व्यक्तियों के विषय में प्रेरित यूहन्ना लिखते हैं। హల్లెలూయా। हालेलुया। ఈ పుస్తకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది అంటే, इस किताब का मुख्य उद्देश्य क्या है? దేవుని బిడ్డలారా, సాక్ష్యము, అదే విధంగా సత్యము। प्रिय परमेश्वर की संतान गवाही और सच्चाई। ఎందుకు అంటే, क्यों कहने से? ఈ యొక్క పత్రికలో సాక్ష్యము అని చెప్పేసి 5 సార్లు ప్రస్తావించబడింది। क्योंकि इस पत्री में गवाही करके 5 बार लिखा है। అదే విధంగా उसी प्रकार से సత్యము అని చెప్పేసి 6 సార్లు और ప్రస్తావించబడింది। सच्चाई करके 5 बार लिखा हुआ है। ఈ పుస్తకములో, ఈ యొక్క పత్రికలో సాక్ష్యం గురించి, సత్యం గురించి ఎక్కువ ప్రస్తావించినట్టుగా, ఎక్కువ రాస్తున్నట్టుగా చూస్తున్నాం। इस प्रकार से गवाही और सच्चाई के विषय में इस किताब में बहुत बार लिखा हुआ है। రాసింది మాత్రం అపోస్తలుడైన యోహాను। लिखा हुआ था प्रेरित यूहन्ना है। ఎవరికి రాస్తున్నాడు అంటే, और ये किसको लिख रहा है? గాయుకు రాస్తున్నాడు। गयुस को लिख रहा है। ఈ గాయు అనే పేరు మీద इस गयुस नाम से బైబిల్లో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు। बाइबल में 3 व्यक्ति है। మొట్టమొదటిగా पहला व्यक्ति అపోస్తల కార్యం 19వ అధ్యాయం 29వ వచనంలో, प्रेरितों के काम 19 अध्याय 29 वचन में అక్కడ మసీదోనియా వాడైన గయు అని రాయబడి ఉంది। वहाँ पर मक्की दुनिया वासी का गयुस करके लिखा है। రెండోది और दूसरा అపోస్తల కార్యము 20వ అధ్యాయం 4వ వచనంలో, प्रेरितों के काम 20 अध्याय 4 वचन में అక్కడ దెర్బే వాడైన గయు అని రాయబడి ఉంది। वहाँ पर डर्बी निवासियों का गयुस करके लिखा है। మూడోది ఆలోచన చేస్తే, और तीसरा अगर हम विचार करने से, యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చదివితే, तीसरा यूहन्ना इसका पहला अध्याय पहले वचन को पढ़ने से అక్కడ అపోస్తలైన యోహానుకు శిష్యుడైన గయు గురించి రాయబడి ఉంది। यहाँ पर प्रेरित यूहन्ना का चेला गयुस के विषय में लिखा है। ఇలా ఒకే పేరుతో బైబిల్లో ముగ్గురు ఉన్నారు। इस प्रकार से एक ही नाम के बाइबल में 3 इंसान है। ఈ ముగ్గురులో ఈ రోజు మనం ఎవరి గురించి నేర్చుకోబోతున్నాము तो అంటే, इन तीनों में से हम आज किसके विषय में सीखने वाले हैं? అపోస్తలుడైన యోహానుకు శిష్యుడైన గాయు గురించి నేర్చుకోబోతున్నాం। प्रेरित यूहन्ना का चेला गयुस के विषय में सीखने वाले हैं। హల్లెలూయా। हालेलुया। దేవుడారా, प्रिय परमेश्वर की संतान అపోస్తలైన యోహాను प्रेरित यूहन्ना ఈ గయుస్కు రాస్తూ गयुस को लिखता है ఏమంటున్నాడు అంటే, और क्या कहता है? చూడండి, ఈ గయుస్ గురించి, ఈ యొక్క గయు గురించి మనం నేర్చుకోక ముందు, इस गयुस के विषय में सीखने से पहले యోహాను ఎవరి విషయంలో జాగ్రత్త ఉండాలని ఈ యొక్క గయుకు రాస్తున్నాడో ఒకసారి వాళ్ళ జీవితాలు మనం చూసుకుందాం। गयुस किन लोगों के विषय में सावधान रहना चाहिए करके बोल रहे हैं, उनके जीवन को हम ध्यान करेंगे। చూడండి, గయు ఒక పట్టణమందు సేవ చేస్తున్నాడు। देखिए, गयुस एक नगर में सेवकाई कर रहा है। అక్కడ పరిచర్య, సేవ అనేది నడుస్తున్నది। वहाँ पर प्रचार और सेवकाई दोनों भी चल रहे हैं। అయితే అక్కడ ఇద్దరు వ్యక్తులను ఈ యొక్క గయుకు జ్ఞాపకం చేస్తున్నాడు। वहाँ पर 2 व्यक्तियों के विषय में गयुस को यूहन्ना याद दिला रहा है। అందులో ఒకడేమో దియోత్రిపే, उसमें से एक है दियुत्रिफेस రెండోది దిమెత్రియుస్। और दूसरा दिमेत्रियुस। వీళ్ళిద్దరి విషయమై యోహాను గయుతో ఈ లెటర్ రాస్తూ మాట్లాడుతున్నాడు। इन दोनों के विषय में यूहन्ना गयुस को लिखते हुए बातें कर रहा है। ఏం మాట్లాడుతున్నాడు और అంటే, वो क्या कहता है? దీని తర్వాత చదవండి। आप बाद में पढ़ लीजिए। 3వ యోహాను రాసిన పత్రిక तीसरा यूहन्ना 9వ వచనం 10వ వచనం మనం ఆలోచన చేస్తే, 9वां और
10वें वचन को अगर हम विचार करने से ఆ గయు ఈ गयुस యొక్క దియోత్రిఫే విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. दियोत्रिफियस के विषय में तू सावधान रहना. ఎందుకు అంటే क्यों कहने से ఆ వ్యక్తి చూపు అలా కనబడుతున్నాడు కానీ वो इंसान तो दिखने में ऐसा दिखता है కానీ అతని మనస్తత్వం ఏ విధంగా ఉన్నది అంటే लेकिन उनकी उसका मन किस प्रकार से है. అతడు ప్రధానత్వం కోరుకునే వ్యక్తి కనబడుతున్నాడు. वो एक मुख्य स्थान को चाहने वाले व्यक्ति की तरह दिखता है. తన్ను తానే గొప్పగా తన్ను తానే పెద్దగా ఎంచుకునే స్వభావం అతనిలో ఉన్నది. अपने आप को महान और अपने आप को बड़ा सोचने वाले इंसान के तरह उसके अंदर है. ఈ దియోత్రిఫే విషయంలో యోహాను రాస్తూ మాట్లాడుతున్నాడు. इस दियोत्रिफियस के विषय में यूहन्ना लिखते हुए बात कर रहा है. ఆ వ్యక్తి ఎలా ఉన్నాడట? वो व्यक्ति कैसा है. ప్రధానత్వాన్ని కోరుకుంటున్నాడు. वो एक मुख्य स्थान को चाहने తన్ను वाला, తానే పెద్దగా తన్ను తానే ముఖ్య వ్యక్తిగా ఎంచుకునే వ్యక్తి కనబడుతున్నాడు. अपने आप को बड़ा और अपने आप को मुख्य इंसान के तरह सोचने वाला इंसान, రక్షించబడిన వ్యక్తి, उद्धार पाया हुआ व्यक्ति, సంఘంలో వచ్చిన వ్యక్తి, कलीसिया में आया वाला నేను व्यक्ति, క్రైస్తవుని అని చెప్పుకునే వ్యక్తి, मैं मसीह करके बताने वाला లేకుంటే इंसान, నేను సేవ చేస్తున్నాను నేను సేవకుని అని చెప్పుకునే వ్యక్తి, मैं सेवकाई कर रहा हूँ और मैं सेवा करता हूँ कहने वाला इंसान, దేవుడా నీ ధనమును బట్టే కావచ్చు, నీ సంపదను బట్టే కావచ్చు, నీ జ్ఞానమును బట్టే కావచ్చు, నీ అందమును బట్టే కావచ్చు, దేని బట్టి కూడా నువ్వు గర్వించకూడదు. प्रिय परमेश्वर की संतान, आपके धन को लेकर, आपके संपत्ति को लेकर, आपकी पढ़ाई को लेकर या आपकी सुंदरता को लेकर किसी भी बात में आपको घमंड नहीं करना है. అందులో చూసినప్పుడు ఎలాంటి ఫలితం లేదు. उनमें से हम किसी भी बात को देखने से कुछ भी फल नहीं ला सकते. బైబిల్లో మొట్టమొదటిగా ప్రధానత్వమును కోరుకు పరలోకం నుంచి త్రోసివేయబడ్డ లూసిఫర్ను మీరు జ్ఞాపకం చేసుకోవాలి. बाइबल में भी एक अच्छे स्थान को चाहने वाले लूसीफर स्वर्ग में से नीचे गिर गया करके आप याद कर लीजिए. అతను ప్రధానత్వాన్ని కోరుకున్నాడు, उसने एक महानता को चाहा, గర్వించాడు, घमंड किया, దేవుడితో తను తను సమానం ఎంచుకున్నాడు. परमेश्वर के बराबर उसने तुलना की. దేవుడు పరలోకంలో తొక్కితే परमेश्वर ने स्वर्ग में कुचला तो పాతాళంలో పడ్డట్టుగా वो చూస్తున్నాడు. अधोलोक में आके गिर गया करके देखते యెషయా हैं. గ్రంథం 14వ అధ్యాయంలో రాయబడింది. यशायाह इसका 14वें अध्याय में लिखा है. హెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో రాయబడింది. हेजकेल इसके 28वें अध्याय में लिखा है. యూదా రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో రాయబడింది. यहूदा का पत्र इसमें इसका पहले अध्याय में भी लिखा है. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో రాయబడింది. प्रकाशित वाक्य 12वें अध्याय में भी लिखा है. హల్లెలూయా. हालेलुया. మీరు ఈ అధ్యాయాన్ని చదవండి, आप इस अध्याय को ఈ पढ़िए, వచనాలన్నీ చదవండి. ये सारे वचनों को पढ़िए. గర్వము మనిషికి పనిచేయదు. घमंड मनुष्य में कुछ भी काम नहीं ఏ करता. విధము చేత క్రైస్తవుడు అసలు గర్వించకూడదు. किसी भी प्रकार से मसीह को घमंड नहीं करना चाहिए. బైబిల్ రాయబడింది, యేసు ప్రభు అన్నాడు మత్తయి సువార్తలో, बाइबल में लिखा है, यीशु मसीह ने मत्ती रचित सुसमाचार में कहा, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, जो अपने आप को छोटा बनाता है उसको बड़ा किया जाएगा, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. और जो अपने आप को ऊपर करेगा उसको नीचा किया जाएगा करके लिखा है. కనుక దేవుని బిడ్డలారా మనల్ని మనం ఎప్పుడు హెచ్చించుకోకూడదు. इसलिए प्रिय परमेश्वर की संतान, हमें अपने आप को कभी भी घमंड नहीं करना चाहिए. దేన్ని బట్టి కూడా గర్వించకూడదు. किसी भी बात में हमें घमंड नहीं करना चाहिए. గర్వించిన నెబుకద్నెజరును 7 సంవత్సరాలు దేవుడు గడ్డి తినిపించిండు. घमंड किया हुआ नबूकदनेस्सर को 7 वर्ष तक घास को खिलाया. మనిషి హృదయాన్ని తీసి జంతు హృదయాన్ని పెట్టాడు. मनुष्य के मन को निकालकर एक पशु के मन को उसके अंदर रखा. గర్వించిన ఉజ్జియాకు కుష్ఠరోగం వచ్చినట్టుగా చూడగలం. घमंड किया हुआ उज्जिया को कोढ़ का रोग आया करके भी हम देखते हैं. కనుక బైబిల్ రాయబడిన విధంగా इसलिए बाइबल में जिस प्रकार से लिखा है, నాశనమునకు ముందు గర్వం వస్తుంది అని రాయబడింది. नाश से पहले घमंड आएगा. అంటే గర్వం వచ్చిందంటే తర్వాత ఆ వ్యక్తి నాశనం అయిపోతున్నాడు అని అర్థం. इसका मतलब जब घमंड आता है तो उसके बाद वो इंसान नाश हो जाएगा. కనుక దయచేసి మీరు ఈ సందేశాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, इसलिए कृपा करके इस संदेश को सुनने वाले भाई और बहनों, గర్వం అనేది సాతాను ద్వారా వచ్చింది. घमंड शैतान के द्वारा आया తగ్గింపు అనేది యేసు క్రీస్తు ద్వారా అనుగ్రహించబడింది. और नम्रता का स्वभाव यीशु मसीह के द्वारा आया. కనుక గర్వం అనేది క్రైస్తవునికి తగింది కాదు. इसलिए घमंड मसीह में नहीं रहना మన चाहिए. చూపుల్లో మన మాటల్లో మన క్రియల్లో ఏ విధంగా కూడా గర్వం కనబడకూడదు. हमारे देखने में, हमारे बातों में, हमारे किसी भी कार्यों में भी घमंड हमें नहीं दिखना चाहिए. వాస్తవానికి గర్వించడానికి మన దగ్గర ఏమి లేదు. वास्तव में घमंड करने के लिए हमारे अंदर कुछ भी नहीं है. ఈ రోజు మనం బ్రతికున్నామంటే आज हम जीवित है तो, మన దగ్గర కొన్ని వస్తువులు ఉన్నాయి అంటే, हमारे पास कुछ सामान है तो, మనం కొంత కలిగి ఈ లోకమందు ముందుకు సాగుతున్నాము అంటే, हमारे पास कुछ सामान है और हम उसे पाकर आगे बढ़ रहे हैं तो, ప్రతి దానికి కూడా అది దేవుడు ఇచ్చిన దేవుడి కృప అని దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. हर एक बात परमेश्वर के अनुग्रह से मिला हुआ है करके उसका अनुग्रह में हमें धन्यवाद के साथ जीना है. అంతే తప్ప ఎవరు గర్వించకూడదు. उतना ही है, लेकिन कोई भी घमंड नहीं करना चाहिए. దియోత్రిఫే ये దేవుని బిడ్డల సంఘంలో ఉంటూ, క్రైస్తవ సమాజంలో ఉంటూ తన్ను తాను గర్వించుకునే వ్యక్తిగా, ప్రధానత్వం కోరుకునే వ్యక్తి కనబడుతున్నాడు. ये दियोत्रिफे
दियोत्रिफेस कलीसिया में रहते हुए और अपने आप को महान बनाते हुए घमंड कर रहा है करके हम देखते हैं। రెండో విషయం ఏంటిదంటే और दूसरी बात क्या है, యోహాను రాస్తున్నాడు, यूहन्ना लिखता है ఈ యొక్క దేత్రిపే మమ్మల్ని అంగీకరించే వ్యక్తి కాదు అంటున్నాడు. ये दियोत्रिफेस हमें अंगीकार करने वाला व्यक्ति नहीं है, మమ్మల్ని స్వీకరించే వ్యక్తి కాదు, वो हमें स्वीकार नहीं करता, మమ్మల్ని అంగీకరించే వ్యక్తి కాదు. वो हमें अंगीकार नहीं करता। దేవుడు చూడండి, ఇలాంటి క్రైస్తవులు కొంతమంది ఉన్నారు. प्रिय परमेश्वर के संतान इस प्रकार के मसीह भी है। యవనస్తులారా ఇలా నడుచుకోకూడదు, हे जवान इस प्रकार से मत चल, యవనస్తులారా మీ వస్త్రాలు ఇలా ఉండాలి, ये जवान आपके कपड़े ऐसे रहना चाहिए, లేకపోతే తల్లిదండ్రులారా మీరు మీ పిల్లల్ని ఈ విధంగా పెంచుకోవాలి, नहीं तो माता पिता आप अपने बच्चों को इस प्रकार से संभालना సేవకులారా चाहिए, మీరు ఈ విధంగా ఉండాలి, सेवक लोग आपको इस प्रकार से रहना चाहिए, సంఘమా మీరు ఈ పని చేయాలి कलीसिया आपको ये काम करनी चाहिए। అని చెబితే అంగీకరించని వాళ్ళు చాలా మంది ఉన్నారు. इस प्रकार से बताने पर भी अंगीकार नहीं करने वाले बहुत से लोग దోష हैं, చేసే వాళ్ళు ఉన్నారు. उसको छोड़ देने वाले लोग हैं। ఇలా ఎన్నిసార్లు చెప్పినా కూడా అంగీకరించని వాళ్ళు చాలా మంది ఉన్నారు. इस प्रकार से कितने भी बार बताओ फिर भी नहीं सुनने वाले बहुत लोग అది हैं। మీకు ఆశీర్వాదకరం కాదు. ये आपके लिए आशीष का कारण नहीं है। దేవులారా దేవుని వాక్యం ఉన్నట్టుగా ప్రతి ఒక్కరు తీసుకోవాలి. प्रिय परमेश्वर की संतान जिस प्रकार से परमेश्वर का वचन है उसे वैसे अंगीकार करना है। నాకు నచ్చింది నేను తీసుకుంటా, నచ్చని త్రోసివేస్తా అనడానికి నువ్వు తినే పదార్థం కాదు దేవుని వాక్యం. जो मुझे पसंद है उसको लूंगा और जो पसंद नहीं है उसको निकाल दूंगा कहने के लिए वो खाने का चीज नहीं है परमेश्वर का वचन। జీవము గల దేవుని వాక్యం ఇది. ये परमेश्वर का जीवित वचन है। ప్రతి మాట కూడా నీలో జీవాన్ని పుట్టిస్తుంది. हर एक वचन आपके अंदर जीवन को देता है। వాక్యము స్వీకరించని స్వభావము దుష్టుని స్వభావం అది. जो वचन को अंगीकार नहीं करता स्वीकार नहीं करता वो दुष्ट का स्वभाव है। అలాంటి వారు దురాత్మలు పనిచేస్తున్నాయి. इस प्रकार के इंसानों में दुष्ट आत्माएं काम करती है। కనుక వాక్యముతో ఎవరు చెప్పినా కూడా దేవుని వాక్యం నీ దగ్గరికి వచ్చినప్పుడు తప్పకుండా నువ్వు స్వీకరించాలి. इसलिए वचन के द्वारा कोई आपको बताता है और परमेश्वर का वचन आपके पास आते हैं तो उसको अंगीकार करना चाहिए। చూడండి, క్రైస్తవ సమాజంలో ఉంటూ కూడా వాక్యాన్ని అంగీకరించని వ్యక్తిగా ఈ దియోత్రిపే కనబడుతున్నాడు. देखिए मसीह समाज में रहते हुए भी वचन को अंगीकार नहीं करने वाला दियोत्रिफेस हमें दिखता है। మరి మన జీవితాలు ఏ విధంగా तो ఉన్నాయి? हमारे जीवन किस प्रकार से है? సంగమా, యేసు ప్రభు ఈ రోజు నీతో हे మాట్లాడుతున్నాడు. कलीसिया यीशु मसीह आज आपसे बात ప్రతి करते हैं। సేవకునితో ప్రభు మాట్లాడుతున్నాడు. हर सेवक के साथ प्रभु बात कर ప్రతి रहे हैं। విశ్వాసి కుటుంబంతో ప్రభు हर మాట్లాడుతున్నాడు. विश्वासी परिवार से परमेश्वर बात कर रहे हैं। సంఘములో మన సేవకుడు చెప్పే ప్రతిదీ కూడా మనం అనుసరించి నడుచుకుంటున్నామా? कलीसिया में हमारे सेवक लोग जो भी बताते हैं उसके अनुसार हम चल रहे हैं क्या? మన వ్యక్తిగత జీవితము వాక్యమును అంగీకరించి నడుచుకునే జీవితమేనా? क्या हमारा व्यक्तिगत जीवन वचन को अंगीकार करके चलने वाला जीवन है क्या? దియోత్రిపే అంగీకరించే వ్యక్తి కాదు, మమ్మల్ని స్వీకరించే వ్యక్తి కాదు అని చెప్పేసి యోహాను గైకు రాస్తున్నాడు. दियोत्रिफेस अंगीकार नहीं करता और हमें स्वीकार भी नहीं करता करके यूहन्ना गयुस को लिखता है। అదే విధంగా उसी प्रकार మనం से చదివినట్లయితే हम वहाँ पर पढ़ने से మూడోది చెడ్డ మాటలు మాట్లాడే వ్యక్తిగా और కనబడుతున్నాడు. तीसरा बुरी बुरी बातें कहने वाले इंसान की तरह दिखता है। ఆ వ్యక్తి చాలా చెడ్డ స్వభావం కలిగి ఉన్నాడు. वो व्यक्ति बहुत ही बुरे स्वभाव का है। ఇక్కడ మాట తీసుకుపోయి అక్కడ చెప్తున్నాడు, यहाँ की बातें वहाँ पर बताता है। మా గురించి మాతో సరిగ్గా ఉంటున్నాడు, కానీ మేము లేనప్పుడు మాత్రం వెళ్ళి చెడ్డగా మాట్లాడుతున్నాడు. हमारे विषय में हम जब है तो अच्छा ही बात करता है लेकिन हम नहीं है तो बुरा बात करता है। ఇలాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. इस प्रकार से भी बहुत से लोग हैं। అపోస్తుడైన పౌలు తిమోతికి రాస్తుండగా प्रेरित पौलुस जब तीमोथियुस को लिखता है, ముసలమ్మ ముచ్చట్లు మాట్లాడేవారు సంఘంలో ఉన్నారు, తిమోతి జాగ్రత్త అన్నాడు. जो बूढ़े लोगों की बातें करते हैं वैसे लोग कलीसिया में है तो सावधान रहना करके कहता है। ఇక్కడ యోహాను రాస్తున్నాడు గయుకు, यहाँ पर यूहन्ना भी गयुस को लिखता है। చూడు ఆ వ్యక్తి ఉన్నాడు కదా దియోత్రిపే, అతడు చెడ్డ మాటలు మాట్లాడే వ్యక్తి, ఇక్కడ మాట తీసుకుపోయి అక్కడ చెప్పే వ్యక్తి కనబడుతున్నాడు. दियोत्रिफेस है ना जो बहुत ही बुरा है, यहाँ की बातें वहाँ पर बताता है करके वो वहाँ पर बता रहा है। అది చెడ్డ స్వభావం దేవుని బిడ్డలారా. ये बहुत ही बुरा स्वभाव है प्रिय परमेश्वर की संतान। దేవుని బిడ్డలమైన మనము परमेश्वर के पुत्र होने नाते మన हम మాటల విషయంలో చాలా జాగ్రత్త ఉండాలి. हमें अपने बातों के विषय में सावधान रहना है। మనం ఏం మాట్లాడుతున్నామో చాలా జాగ్రత్త ఉండాలి. हम क्या बात कर रहे हैं उसके विषय में सावधान रहना है। 94వ కీర్తన 9వ వచనంలో 54 भजन संहिता 9वें वचन में అక్కడ రాయబడి ఉంది, वहाँ पर लिखा है, కంటిని నిర్మించిన వాడు కానకుండునా, जो आंखों को रचा क्या वो आप नहीं देखता, చెవులను కలగజేసిన వాడు వినకుండునా जिसने कानें रची हो क्या वो आप नहीं सुनता। అని రాయబడి ఉంది. इस प्रकार से लिखा है। దాని అర్థం ఏంటి కావచ్చు? इसका अर्थ क्या है? ఆయన చూస్తున్నాడు, वो देखता है ఆయన వింటున్నాడు. और वो सुनता है। నీవు మాట్లాడే ప్రతి మాటను బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. దేవుడు जो बातें आप कर रहे हैं उसके विषय में प्रभु आपका न्याय కనుక करेगा। ఏం మాట్లాడుతున్నామో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. इसलिए हम क्या बात कर
करे उसके विषय में सावधान रहना चाहिए। సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో गिनती इसके 12वें अध्याय में దేవుడు ప్రత్యక్ష గుడారములో దిగి వచ్చి परमेश्वर मिलाप वाले तंबू में आकर మిరియాంతో అంటాడు, मरियम के साथ कहता है, మరియా నీ మాటలు నాకు వినబడ్డాయి, मरियम तेरी बातें मैंने सुना, నా సేవకునితో నువ్వు ఎట్లా పడితే అట్లా మాట్లాడడానికి ఎందుకు భయపడలేదు, मेरे सेवक के साथ कैसे भी प्रकार से बातें करने के लिए तू क्यों नहीं डरी, నువ్వు ఎందుకు భయపడలేదు, तू क्यों नहीं डरी। ఎట్లా పడితే అట్లా మాట్లాడడానికి మనిషికి అధికారం లేదు, जिस प्रकार से मतलब वैसे बातें करने के लिए मनुष्य को अधिकार नहीं है। మన మాటల విషయంలో మనం చాలా జాగ్రత్త ఉండాలి। हमारी बातों के विषय में हमें सावधान रहना चाहिए। ఆదికాండం 30వ అధ్యాయంలో కూడా उत्पत्ति इसके 30वें अध्याय में లాబాను యాకోబుతో మాట్లాడడానికి వెళ్తున్నాడు, लाबान याकूब से बातें करने के लिए जा रहा है, చాలా కోపంగా వెళ్తున్నాడు। बहुत ही गुस्से में जा रहा है। అప్పుడు దేవుడు స్వప్నమందు ఏమన్నాడంటే, तो परमेश्वर स्वप्न में दिख कर क्या कहता है, లాబాను నువ్వు వెళ్తున్నావు మాట్లాడడానికి, लाबान तू तो बात करने के लिए जा रहा है, కానీ యాకోబుతో మాట్లాడేటప్పుడు మంచి చెడు కానీ బిడ్డ జాగ్రత్త అని చెప్తాడు। लेकिन लाबान से जब तू बात करेगा वो अच्छा या बुरा तू सावधान के साथ बात करना, ఎందుకంటే అతను నా సేవకుడు। क्योंकि वो मेरा सेवक है। అంటే ఇవన్నీ మనకి ఏం నేర్పిస్తున్నాయి ये అంటే, सारी बातें हमें क्या सिखाती है, మనం మాట్లాడే మాటల విషయంలో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, हमारी बातों में हमें बहुत ही सावधान के साथ बात करना है, జ్ఞానం కలిగి మాట్లాడాలి, ज्ञान के साथ बात करना ఎట్లా है। పడితే అట్లా మాట్లాడకూడదు। किसी भी प्रकार से हम बात नहीं कर సామెతల सकते। గ్రంథం రాయబడింది, నీ నాలుకలో జీవ మరణములు ఉన్నాయని రాయబడింది। नीति वचन में लिखा है तेरे जीभ में जीवन और मृत्यु रखी गई है। కనుక చాలా జాగ్రత్త దేవుని బిడ్డలారా। इसीलिए बहुत ही सावधान प्रिय परमेश्वर की संतान। కానీ ఈ వ్యక్తి ఇక్కడ ఎలా కనబడుతున్నాడు అంటే, చెడ్డ మాటలు మాట్లాడే వ్యక్తి కనబడుతున్నాడు। लेकिन यहाँ पर ये इंसान बुरी बातें कहने वाले इंसान की तरह दिखता है। నాలుగోది మనం ఆలోచన చేస్తే, और चौथी बात को अगर हम विचार करने से, సంఘం నుండి చాలా మందిని వెలవేస్తున్నాడట, कलीसिया में से बहुत से लोगों को अकेल दे रहा है, చాలా మందిని సంఘం నుంచి వెలవేస్తున్నాడు। बहुत से लोगों को कलीसिया में से निकाल रहा ఈ है। 4 విషయాలు ఇక్కడ యోహాను గైకు రాస్తున్నాడు। ये 4 बातों को यूहन्ना गैस को लिखता है। ఈ వ్యక్తి విషయంలో నువ్వు చాలా జాగ్రత్త ఉండాలి। इस इंसान के विषय में तू सावधान रहना। సంఘంలో చాలా మందిని చెడగొడుతున్నాడు, ये कलीसिया में बहुत से लोगों को बिगाड़ रहा है, చర్చికి వచ్చే వాళ్ళని రావద్దు అంటున్నాడు, कलीसिया में आने वाले लोगों को मत आओ कह रहा है, ప్రార్థన చేసే వాళ్ళని చేయిస్తలేడు, प्रार्थना करने वालों को प्रार्थना नहीं करने दे रहा సువార్త है, చెప్పే వాళ్ళని చేపడిస్తలేడు। सुसमाचार प्रचार करने वालों को सुसमाचार नहीं बताने दे रहा है। మంచిగా వాళ్ళు చేసిన పని అంతట్లో వాళ్ళు కానుకలే గాని దశమ భాగాన్ని కానీ సంఘంలో తీసుకొని వస్తే వాళ్ళను తీసుకురావద్దు, మనం ఎందుకు ఇవ్వాలి అని చెప్తున్నాడు వాళ్ళకి। वो जो काम करते हैं और उनमें से वो दशमांश और दान को जब लाते तो नहीं देना, हम क्यों देना चाहिए करके वो कहता है। ఇలా చాలా మందిని బలహీనపరుస్తున్నాడు। इस प्रकार से बहुत से लोगों को कमजोर कर रहा है। దేవుని బిడ్డలారా, బలహీనపరిచే వాళ్ళు సంఘంలో ఉన్నారు, ये परमेश्वर की संतान कमजोर करने वाले आज भी कलीसिया में है। బలపరిచే వారు ఉన్నారు అన్నది ఎంత నిజమో, मत देने वाले है करके कहना जितनी सच्चाई है, బలహీనపరిచే వాళ్ళు కూడా ఉన్నారు అన్నది కూడా అంతే సత్యం। उतना ही कमजोर करने वाले भी लोग है करके वही बस सच्चाई है। ఒక కాపరి ఒక గుంపు నడిపిస్తున్నాడు అంటే एक चरवा एक झुंड को जब चराता है అందులో గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, उनमें भेड़ है और बकरियां भी है। కనుక దేవుని ద్వారా 2 స్వభావం గలవారు ఉన్నారు। इसलिए प्रिय परमेश्वर की संतान 2 स्वभाव के इंसान है। కనుక ఈ యొక్క దియోత్రిపుని మనం ఆలోచన చేస్తే इसलिए अगर हम दियोत्रिफियस के विषय में विचार చాలా करने మందిని చెడగొడుతున్నాడు। से ये बहुत से लोगों को खराब कर रहा है అది క్రైస్తవ జీవితానికి ఆశీర్వాదం కాదు। और ये मसीह जीवन के लिए आशीष का कारण नहीं ఒక है। వ్యక్తి ద్వారా ఒక వ్యక్తి రక్షణకు రావాలి, एक इंसान के द्वारा दूसरा इंसान उद्धार में आना चाहिए, కానీ ఆ వ్యక్తి ద్వారా ఇంకో వ్యక్తి విశ్వాసం నుంచి తొలగిపోకూడదు। लेकिन उसी इंसान के द्वारा एक व्यक्ति विश्वास में कमजोर नहीं होना అది है మనకు ఆశీర్వాదం కాదు। और वो हमारे लिए आशीष नहीं है। కనుక మనం చాలా జాగ్రత్త కలిగి జీవించాలి। इसलिए हम बहुत ही सावधान के साथ जीना चाहिए। ఈ 4 విషయాన్ని బట్టి ये 4 बातों को लेकर యోహాను గైకు రాస్తున్నాడు, यूहन्ना गैस को लिखता है। దియోత్రిపే ఈ విధంగా ఉన్నాడు అని చెప్పి, दियोत्रिफिस इस प्रकार से है, వాటికి వాళ్ళ విషయంలో జాగ్రత్త అని చెప్పేసి, उनके विषय में सावधान रहना, వాళ్ళకు సరైన వాక్యం నేర్పించాలి అని చెప్పేసి। उन्हें बहुत ही अच्छा वचन सिखाना चाहिए। ఆఖరిలో ఏమన్నాడు అంటే, और अंत में क्या कहता है, ఇంకా చాలా రాయాలని అనుకుంటున్నాను, मैं और बहुत लिखना चाहता हूँ, కానీ फिर भी నా దగ్గర సిరాయి ఎక్కువ లేదు, मेरे पास और साई नहीं है, కానీ నేను ఆశపడుతున్నాను నేను నీ దగ్గరికి వచ్చి ముఖాముఖిగా మాట్లాడాలి అని చెప్పేసి। लेकिन मैं आशा करता हूँ कि मैं तेरे सामने आकर बातें करूँ। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా। हालेलुया। ఈ విధంగా ఈ దియోత్రిపే గురించి ఇక్కడ యోహాను గైకు రాస్తున్నాడు। इस प्रकार से दियोत्रिफिस के विषय में यूहन्ना गैस को लिखते हैं। 12వ వచనం నుంచి 14వ వచనం చదివినట్లయితే, और 12 वचन से 15 वचन को अगर हम पढ़ने से రెండో వ్యక్తి అయిన దిమెత్రియుస్ గురించి మాట్లాడుతున్నాడు। दूसरा व्यक्ति दिमोत्रियोस के विषय में लिखता है। గయు गयुस దియోత్రిపే మాత్రము ఆ విధంగా ఉన్నాడు గాని, दियोत्रिफिस इस प्रकार से है, కానీ రెండో వ్యక్తి అయిన దిమెత్రియుస్ చాలా బాగున్నాడు, लेकिन दूसरा इंसान दिमेत्रियुस बहुत ही अच्छा है, సాక్ష్యము మంచిగా ఉన్నది, उसकी गवाही बहुत ही अच्छी है, అతను సత్య మార్గం वो నడుచుకుంటున్నాడు, बहुत ही सच्चाई के मार्ग पर चलता అతను है, వాక్యానుసారం
అనుసారం वो నడుచుకుంటున్నాడు, वचन के अनुसार चलता है, అతన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. उसे लेकर मैं आनंदित हूँ। అంతే కాదు, అతని గురించి నీకు కూడా తెలుసు. मुझे ही नहीं, उसके विषय में तुझे भी पता है, కనుక అలాంటి వాళ్ళను నువ్వు బలపరచాలి, इसलिए ऐसे लोगों को तू हिम्मत देना అలాంటి चाहिए, వారిని ఆశీర్వదించాలి ऐसे लोगों को आशीष देना चाहिए। అని యోహాను గైకు రాస్తున్నాడు ఈ ఇద్దరి విషయంలో. इस प्रकार से यूहन्ना गयुस को इन दोनों के विषय में लिखता है। హల్లెలూయా. हालेलुया। ఈ పత్రికలో ఇలా ముగ్గురు గురించి రాయబడి ఉంది. इस पत्र में तीन लोगों के विषय में लिखा है। మరి గయు గురించి మనం ఆలోచన చేస్తే तो ये गयुस के विषय में अगर हम विचार करने ఈ से, మూడో యోహాను రాసిన పత్రిక మొదటి అధ్యాయం 2-3 వచనాలు చదివితే ये तीसरा यूहन्ना पहला अध्याय पहले दूसरे वचन को अगर हम पढ़ने से, ఈ లెటర్ రాస్తూనే యోహాను గయు గురించి ఏమంటున్నాడంటే, ये पत्र लिखते लिखते ही यूहन्ना गयुस के विषय में क्या कहता है? నాకు ప్రియుడైన ప్రియమైన గాయు అని రాస్తున్నాడు. मेरा प्रिय और मेरा अच्छा गयुस करके लिख रहा है। ప్రియుడు అనే ప్రస్తావన అక్కడ చేస్తున్నట్టుగా చూస్తున్నాం. यहाँ पर मेरा प्रिय करके वो प्रस्तावना कर रहा है करके भी हम देखते हैं। దేవుని ద్వారా ఇది సాధారణమైన శబ్దం కాదు. प्रिय परमेश्वर की संतान ये साधारण शब्द नहीं है। ఎందుకు అంటే क्यों कहने से? ప్రియుడు అనే మాటకు అర్థం ఏంటిది అంటే प्रिय का अर्थ क्या है? సంపూర్తిగా पूरी रीति से। ఒక విధంగా భార్య తన భర్త మధ్యలో ఏదైతే ప్రేమ ఏదైతే సంబంధం అనేది ఉంటుందో, एक पत्नी और पति के बीच में जो संबंध रहता है, తండ్రి అదే విధంగా కుమారుని మధ్యలో ఏదైతే సంబంధం ప్రేమ అనేది ఉంటుందో, पिता और पुत्र के बीच में जो संबंध या प्रेम रहता है, అదే విధంగా తండ్రి అయిన దేవుడు అదే విధంగా ఆయన కుమారులమైన మన మధ్యలో ఏదైతే ప్రేమ ఉంటుందో, उसी प्रकार से पिता परमेश्वर और उनके बच्चे हम पर जो प्रेम है, దేవుడు ద్వారా దాన్ని ఈ యొక్క శబ్దం మనకు చూపిస్తుంది. इस प्रिय परमेश्वर की संतान इसको ही यह शब्द हमें दिखता है। బైబిల్లో మనం ఆలోచన చేస్తే अगर बाइबल में विचार करने से, పాత నిబంధనలో पुराने नियम में అక్కడ దేవుడు గాబ్రియేలు దూతను దానియేలు దగ్గరికి పంపుతాడు. वहाँ पर परमेश्वर गाब्रियल दूत को दानियल के पास भेजता है। దానియేలు గ్రంథంలో రాయబడి ఉంది, दानियल की किताब में लिखा है, అక్కడ అంటాడు దానియేలు నీవు బహుప్రియుడు అంటాడు. वहाँ पर लिखा है कि दानियल तू बहुत ही प्रिय है, దానియేలు నువ్వు బహుప్రియుడు అని అంటాడు. दानियल तू बहुत ही प्रिय है। అదే విధంగా उसी प्रकार से ఈ అపోస్తలుడైన యోహాను కూడా ఈ యొక్క గయ విషయంలో నా ప్రియుడు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. प्रेरित यूहन्ना भी गयुस के विषय में ये मेरा प्रिय है करके बात कर रहा है। నాకు ప్రియమైన గయు అంటున్నాడు. मेरा प्रिय गयुस करके कहता है। మత్తయి వార్త 4 అధ్యాయం మనం చదివితే, मत्ती रचित सुसमाचार 4 अध्याय को अगर हम पढ़ने से, మార్క్స్ వార్త 1 అధ్యాయం చదివితే, मार्क रचित सुसमाचार पहले अध्याय को पढ़ने से, యేసు ప్రభు బాప్తిజం తీసుకునేటప్పుడు यीशु मसीह जब बपतिस्मा ले रहे थे, పరలోకం నుంచి దేవుడు మాట్లాడతాడు, स्वर्ग में से परमेश्वर कहते हैं, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను అంటాడు. ये मेरा प्रिय पुत्र है और मैं इससे प्रसन्न हूँ कहता है। ఎందుకు ఈ శబ్దం ఉపయోగించదు కావచ్చు क्यों ये शब्द का उपयोग किया गया? ఆలోచన చేస్తే इसके विषय में विचार యేసు करने से ప్రభు అన్నాడు, यीशु मसीह ने कहा, నన్ను గురించి జీవ గ్రంథంలో ఏ విధంగా అయితే రాయబడి ఉందో मेरे विषय में पवित्र शास्त्र में जिस प्रकार से लिखा है, దాన్ని నెరవేర్చడానికి నేను వచ్చి ఉన్నాను అంటాడు. उसे पूरा करने के लिए मैं आया हूँ। తండ్రి చిత్తంను నెరవేర్చడమే परमेश्वर की इच्छा पूरा करना ही నాకు ఆహారము అని చెప్పేసి అన్నాడు. मेरा भोजन है कहता है। కనుక దేవుని బిడ్డలారా, इसलिए प्रिय परमेश्वर की संतान, యేసు ప్రభు సంపూర్ణంగా దేవుని చిత్త ప్రకారం నడిచిన వ్యక్తి, यीशु मसीह पूरी रीति से परमेश्वर की इच्छा पर चलने वाला इंसान, దేవుని చిత్తము కొరకు తన్ను తానే సంపూర్తిగా సమర్పించుకున్న వ్యక్తి. परमेश्वर की इच्छा के लिए पूरी रीति से समर्पित किया हुआ इंसान। ఒక వ్యక్తి ఎప్పుడైతే తన యజమానికి సంపూర్ణంగా సమర్పించుకొని సంపూర్ణంగా అతని మీద ఆధారపడి నడుచుకుంటాడో, एक एक व्यक्ति पूरी रीति से अपने मालक के ऊपर संपूर्ण रीति से आधारित होकर चलता है, దేవుడారా, ఆ యొక్క యజమానునికి ఆ యొక్క దాసుడు ప్రియుడుగా మారతాడు. तो वो मालक को वो दास प्रिय की तरह बदल जाता है। ఆ సమయంలో ఆ వ్యక్తి అంటాడు, ఇతడు నాకు ప్రియమైన దాసుడు అని उस చెప్పేసి. समय में वो व्यक्ति कहता है कि ये मेरा प्रिय दास है। మరి నిన్ను గురించి దేవుడు చెప్పగలడా ఇతడు నాకు ప్రియమైన వాడు అని చెప్పేసి? तो आपके विषय में परमेश्वर कह सकता है कि ये मेरा प्रिय है? దేవుడు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. प्रिय परमेश्वर की संतान, एक बार विचार करो, మనము దేవునికి ప్రియమైన వారముగా బ్రతకాలి. हम परमेश्वर के लिए एक प्रिय इंसान की तरह जीना है। యోహానుకు గయు ప్రియమైన వాడు, यूहन्ना को गयुस प्रिय था, పౌలుకు ఎపఫ్రా ప్రియమైన వాడు, पौलुस को एपफ्रास प्रिय था, దేవునికి యేసు ప్రభు ప్రియమైన వాడు. परमेश्वर के लिए यीशु मसीह प्रिय था। మరి నీవు నీ యొక్క ఆత్మీయ తండ్రికి కావచ్చు లేకపోతే నీవు నీ దేవునికి కావచ్చు ప్రియమైన వారుగా ఉన్నావా? तो क्या आप अपने आत्मिक पिता के लिए और अपने परमेश्वर के लिए प्रिय इंसान हो क्या? మనం ఆ విధంగా ఉన్నామంటాం. మరి क्या हम उस प्रकार से है? మీ యొక్క ఆత్మీయ తల్లిదండ్రులే కావచ్చు లేకపోతే దేవుడే కానీ ఈ రోజు నీ గురించి చెప్తాడా ఇతడు నా ప్రియమైన వాడు అని చెప్పేసి? क्या आपके आत्मिक माता पिता और
आपको परमेश्वर कहता है क्या ये मेरा प्रिय इंसान है करके, మనము నడుచుకోవాలి ఈ విధంగా. हमें इस प्रकार से जीना मारे चाहिए. मनसु పొందాలి మనం मन చాలా फिराना, విషయాల్లో. हमें मन फिराना चाहिए बहुत सी बातों के विषय में. నేను చాలా భక్తిగా నడుచుకుంటున్నాను అని చెప్పి. हम सोचते हैं कि मैं बहुत ही भक्ति के साथ जी रहा యెషయా हूँ. గ్రంథంలో రాయబడింది, నీ భక్తి నా యొక్క మురికి గుడ్డలతో సమానం అని చెప్పి. यशायाह में लिखा है तेरी भक्ति मेरे लिए एक खराब कपड़े की तरह है. సంగమా మారు మనసు ఉండాలి. हे कलीसिया मन फिराइए. దేవుడరా మారు మనసు ఉండాలి. ये परमेश्वर की संतान मन फिराना चाहिए. హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया. రెండో విషయం మనం ఆలోచన చేస్తే, अगर दूसरे बात को हम विचार करने से, ఇక్కడ యోహాన్ అంటున్నాడు यहाँ पर यूहन्ना कहता है తను ఆత్మలో వర్ధిల్లుతున్నాడట. वो आत्मा में बढ़ रहा है. నీ ఆత్మలో వర్ధిల్లుతున్న ప్రకారం అని ప్రస్తావిస్తాడు అక్కడ. तेरी आत्मा में जैसी बढ़ोतरी हो रही है उसी प्रकार से ఆత్మలో వర్ధిల్లాలి, आत्मा में बढ़ना चाहिए. ఆత్మీయ జీవితంలో ఎదగాలి. आत्मिक जीवन में बढ़ना चाहिए. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మూడో అధ్యాయం మనం ఆలోచన చేస్తే, फिलिपियो इसका तीसरे अध्याय को विचार करने से మీరు పరలోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టండి అంటాడు. आप स्वर्गीय वस्तुओं की खोज में लगे रहो करके लिखा है. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 3 నుంచి 6 వచనం చదివినట్లయితే, एफिसस इसका पहला अध्याय तीसरे से 6वें वचन को अगर हम पढ़ने से ఆత్మ సంబంధముగా మనం అన్ని విషయాల్లో దీవించబడాలి, ఎదగాలని ప్రభు కోరుకుంటున్నాడు. आत्मिक विषय में हम उन्नति पाना है और आशीषित होना है करके प्रभु कहते हैं. మరి ఈ రోజు నువ్వు ఆత్మీయతలు ఎదుగుతున్నావంటావా? तो क्या आज आप आत्मिक बातों में बढ़ रहे हो? ప్రార్థనలో, వాక్యం చదివే విషయంలో, ధ్యానించే విషయంలో, నేర్చుకునే విషయంలో నువ్వు ఏం ఎదుగుతున్నావు? प्रार्थना में ध्यान करने के विषय में या सीखने के विषय में क्या आप आज क्या सीख रहे हो? కొంతమంది సంఘంలో మనం విశ్వాసంలో ఆలోచన చేస్తే, कुछ लोगों को कलीसिया में विचार करने से విశ్వాసంలోకి వచ్చి సంవత్సరం అయింది, विश्वास में आकर 1 साल हो गया, లేకుంటే 5 సంవత్సరాలు అయింది, नहीं तो 5 साल हो गए, లేకుంటే 10 సంవత్సరాలు नहीं అయింది. तो 10 साल हो रहे हैं. విశ్వాసంలోకి వచ్చిన సంవత్సరంలో ఆ వ్యక్తి ఏ విధంగానైతే ఉండేనో, विश्वास में जब आया वो इंसान जिस प्रकार से था 10 సంవత్సరాల తర్వాత కూడా ఆ వ్యక్తి అలాగే ఉన్నాడు. 10 सालों के बाद भी वो इंसान उसी प्रकार से है. వాళ్ళ సాక్ష్యం ఏ విధంగా ఉంటుంది అంటే, మేము చాలా భక్తులు ఎదిగినాం, మొత్తం చాలా ఎదిగినాం అంటారు వాళ్ళు. उनकी गवाही किस प्रकार से रहती कि हम अभी बहुत भक्ति में बढ़ गए हैं. ఇప్పుడు చెప్పండి, వీళ్ళు ఎదిగారు అంటారా? మరి तो आप बताइए कि ये बढ़ गए हैं भक्ति में? సమయము, దినము, సంవత్సరాలు గడిచిపోయిన 10 సంవత్సరాల వరకు समय, दिन और महीने, वर्ष बीत गए हैं इनके विश्वास में. సీనియారిటీ ఉన్నది కానీ सीनियरिटी है लेकिन లోపల శక్తి లేదు. अंदर शक्ति नहीं 10 है. సంవత్సరాలైనా మళ్ళీ గయ్యే నూనె డబ్బా పట్టుకొని ఆ అయ్యగారు ప్రార్థన చేయండి అంటారు. 10 साल होने के बाद भी वही तेल डब्बे को लाकर प्रार्थना कीजिए कहते అది हैं. ఆత్మలో వర్ధిల్లినట్టు కాదు. ये आत्मा में बढ़ना నువ్వు नहीं యేసు है. ప్రభువుని నమ్ముకున్నావా? आप ईश्वर पर विश्वास నువ్వు करते हो? ఇతరులకు సువార్త ప్రకటిస్తావా? आपको दूसरे को लिए सुसमाचार నువ్వు बताना మొదటిగా है. సేవకుడితో ప్రార్థన చేయించుకున్నావా? पहले आपने सेवक से प्रार्थना करवाया, ఇప్పుడు నువ్వు ఇతరులకు ప్రార్థన చేయాలి. अभी आपको दूसरे के लिए प्रार्थना करनी है. ఇది నువ్వు ఆత్మీయతలో వర్ధిల్లడానికి సాక్ష్యాలు ఇవి. यही है कि आप आत्मा में बढ़ रहे हो करके गवाही. మరి ఏం ఎదుగుతున్నావు మనం ఆత్మీయతలో? तो आज आप क्या आत्मा में बढ़ रहे కొత్త हो? ఆత్మల కొరకు మోకరించి ప్రార్థించాలి. नए आत्मा के लिए घुटने टेक कर प्रार्थना నేను करना है. సంఘంలో తీసుకొని రావాలి. अनेक आत्मा को कलिसिया में लाना है. సంఘంలో ఏం చేయాలి, ఎలా చేయాలి, సేవకులతో ఎలా చూసుకోవాలో పాత విశ్వాసులు కొత్త విశ్వాసులు నేర్పించాలి. कलिसिया में किस प्रकार से कौन से काम करना है, ये पुराने विश्वासी नए विश्वासियों को सिखाना चाहिए. కానీ అట్లా కాదు, लेकिन इस प्रकार से नहीं మా है. సేవకుడే చూసుకుంటాడు ఏదైనా. हमारे सेवक ही देख लेगा, నువ్వే చూసుకుంటావు, ఆయన చూసుకుంటే तो वो देखेगा तो आप क्या देखोगे? ఇక పేరుకు మాత్రం అన్ని విషయాలు దీవించబడ్డా అంటారు. नाम के लिए तो बोलते हैं मैं सारी बातों में आशीषित हूँ. అది తప్పు. वो गलत है. నువ్వు ఆత్మలో వర్ధిల్లడం లేదు. आप आत्मा में नहीं बढ़ रहे हो. దేని వాక్యం చదివిస్తున్నా నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. परमेश्वर का वचन कहते हैं आप सारी बातों में बढ़ना चाहिए. ఆత్మీయతలో నువ్వు ముఖ్యంగా వర్ధిల్లాలి. आत्मा में आपको बढ़ना चाहिए. ఇక్కడ గయు అట ఆత్మీయతలో వర్ధిల్లుతున్నానని తనకు తాను చెప్పుకుంటాడు. ఒక సేవకుడు యోహాను गई गुరించి మాట్లాడుతున్నాడు. गयुस आत्मा में बढ़ रहा है करके गयुस अपने आप के विषय में नहीं कहता, लेकिन यूहन्ना गयुस के विषय में कहता है. హల్లెలూయా. हालेलुया. ఈరోజు మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? तो आज हमारे जीवन किस प्रकार से है? మూడో విషయం ఆలోచన చేస్తే, तीसरे बात के विषय में विचार करने से సత్యాన్ని అనుసరించి నడుచుకొనిస్తున్నాడట. सच्चाई को जानकर उसके अनुसार चल रहा है. ఎవరైనా సత్యమును అనుసరించి, అతను అబద్ధము లేదు, తప్పుడు త్రోవ లేదు, సత్యమును మాత్రం అనుసరించి प्रिय నడుచుకుంటున్నాడు. परमेश्वर की संतान उसके अंदर झूठ नहीं है और बुरी चाल नहीं है, लेकिन सच्चाई की चाल पर वो चल रहा है. సత్యం ఏంటిది? सच्चाई क्या है? యేసు ప్రభువే సత్యము. यीशु मसीह सच्चा है. వాక్యము ఉన్నది ఉన్నట్టుగా ప్రకటిస్తున్నాడు. वचन जिस प्रकार से वैसे बता रहा है. వాక్యము ఎట్లా ఎట్లా ఏ త్రోవ చూపిస్తే ఆ త్రోవ వెళ్తున్నాడు. वचन जिस मार्ग को दिखाता है उसी मार्ग पर चल रहा है. కనుక ప్రజలు వచ్చి ఇతని గురించి సాక్ష్యం చెప్తున్నారు. इसीलिए लोग आकर इसके विषय में गवाही देते हैं, ఇతను సత్య మార్గంలో నడుచుకుంటున్నాడు. यह सच्चाई के मार्ग पर चलता है करके. మరి మనము ఏ విధంగా నడుచుకుంటున్నాం ఈ तो లోకంలో? आज हम किस प्रकार से संसार में जी रहे కనుక हैं, మనల్ని మనం పరీక్షించుకోవాలి. इसलिए अपने आप के विषय में हमें विचार करना నాలుగో है. విషయం ఆలోచన చేస్తే, और चौथे विषय को हम विचार करने से ఇతను ఆత్మీయ తండ్రిని సంతోష పెట్టే వ్యక్తిగా ये కనబడుతున్నాడు. आत्मिक पिता को आनंदित करने वाले इंसान के
की तरह दिखता है। మనము తల్లిదండ్రుల విషయంలో ఆలోచన చేస్తే हम अपने माता पिताओं के विषय में विचार करने से 3 రకాలుగా మనం చూడగలం. 3 प्रकार से देखते हैं। దేవుడే మనకు తల్లి తండ్రి సమస్తం. परमेश्वर ही हमारे लिए माता पिता और सब कुछ है। రెండోది और दूसरा, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు. और हमें जिसने जन्म दिया वो माता पिता। మూడోది और तीसरे, ఆత్మీయంగా మన సేవకురాలు సేవకుడు మనకు తల్లిదండ్రులు. आत्मिक रीति से हमारे सेवक और ఆత్మీయంగా సేవకురాలు సేవకుడు మన తల్లిదండ్రులు. आत्मिक रीति से पास्टर और पास्टर अम्मा ही हमारे आत्मिक माता पिता है। ఇక్కడ వాక్యం చదివిస్తున్నది. और यहाँ पर वचन क्या कहता है? యోహన్నా क्या लिखते हैं? गयुस ఈ వ్యక్తి అట ఆత్మీయ తండ్రిని సంతోషపెట్టిన వ్యక్తి కనబడుతున్నాడు. गयुस अपने आत्मिक माता पिता को आनंदित किया हुआ व्यक्ति है। మరి మన జీవితాలు ఏ విధంగా तो ఉన్నాయి? हमारे जीवन किस प्रकार నీ से है? ద్వారా దేవుడు సంతోషపడుతున్నాడు. आपके द्वारा परमेश्वर आनंदित हो నీ रहे ద్వారా हैं। నీ తల్లిదండ్రులు సంతోషపడుతున్నారు. आपके द्वारा आपके माता पिता आनंदित हो रहे हैं। కనీసం నీ ద్వారా మీ సేవకులు సంతోషపడుతున్నారు. क्या आपके द्वारा आपके सेवक लोग आनंदित हो रहे हैं? మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? हमारे जीवन किस प्रकार से है? మనం ఎవరిని సంతోషపడుతున్నాం? हम किसे आनंदित कर रहे మన हैं? తల్లిదండ్రులనా हमारे माता पिताओं లేకపోతే को, మన స్నేహితులనా? नहीं तो हमारे मित्रों को, మన తల్లిదండ్రులనా हमारे माता पिताओं को, లేకపోతే ఈ లోకాన్నా? नहीं तो संसार को। నువ్వు దేవుని సంతోషపడుతున్నావా आप परमेश्वर को आनंदित లేకపోతే करते हो సాతాన్ని సంతోషపడుతున్నావా? या शैतान को आनंदित करते మన हो? జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? हमारे जीवन किस प्रकार से? దైవ మాత్రం ఆత్మీయ తండ్రిని సంతోషపెట్టే వ్యక్తి కనబడుతున్నాడు. गयुस तो अपने आत्मिक माता पिता को आनंदित करने वाले इंसान की तरह दिखता है। హల్లెలూయా. हालेलुया। ఐదోది మనం ఆలోచన और చేస్తే 5वीं बात को विचार करने దేవుని से దగ్గర ప్రేమ కలిగిన వ్యక్తి కనబడుతున్నాడు. प्रिय परमेश्वर की संतान ये प्रेमी इंसान की तरह हमें दिखता క్రీస్తు है। ప్రేమను ప్రకటించిన వాడు. मसीह के प्रेम को प्रकट किया हुआ, క్రీస్తు ప్రేమను 10 మందికి పంచిన వాడు. मसीह के प्रेम को 10 लोगों में बांटा हुआ। దేవుని ప్రేమ నీలో ఉండాలి. परमेश्वर का प्रेम आपके अंदर रहना దేవుని चाहिए। ప్రేమ ఓర్చుకుంటుంది. परमेश्वर का प्रेम सहन करता है। దేవుని ప్రేమ క్షమిస్తుంది. परमेश्वर का प्रेम क्षमा करता है। దేవుని ప్రేమ और తగ్గించుకుంటుంది. परमेश्वर का प्रेम नम्र होता है। ప్రేమ తగ్గింపు సహనము ఓర్పు క్షమాపణ నీ జీవితంలో ఉన్నదా? प्रेम, नम्रता, दीनता और सहन करना, ये सारी बातें आपके अंदर है। దేవుని ప్రేమిస్తున్నాను అంటారు. मैं परमेश्वर से प्रेम करता हूँ कहते हैं, పక్క సహోదరులనే ద్వేషిస్తారు. लेकिन अपने बाजू वाले भाई से द्वेष करते దేవుని हैं। ప్రేమిస్తున్నాం అంటారు. परमेश्वर से प्रेम करता हूँ कहते వాటిలో हैं, ఎలాంటి సహింపు అనేది వాటిలో ఎలాంటి తగ్గింపు అనేది ఉండదు. उनके अंदर सहन और नम्रता नहीं रहती है। బైబిల్లో రాయబడింది వీళ్ళు అబద్ధికులు, बाइबल में लिखा है ये झूठे हैं, వీళ్ళు దొంగ క్రైస్తవులు అని ये రాయబడింది. झूठे मसीह है करके लिखा है। కనుక వీటి విషయంలో చాలా జాగ్రత్తగా వినాలి. మనం మారు మనసు పొందాలి. इसके विषय में हम बहुत ही सावधान से सुनकर मन फिराना चाहिए। హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ప్రేమ మనలో ఉండాలి. परमेश्वर का प्रेम हमारे अंदर रहना चाहिए। ఆరోది మనం ఆలోచన और చేస్తే 6वीं बात को हम विचार करने से చాలా మందికి ఉపకారం చేసిన వ్యక్తిగా సహకారిగా మనకు కనబడుతున్నాడు. बहुत से लोगों के लिए उपकार किया हुआ और एक मदद करने वाले इंसान की నమ్మకంగా तरह दिखता కానుకలు है। తీసుకొచ్చిన వ్యక్తి, विश्वास योग्य के साथ बेट को लाने वाला व्यक्ति, నమ్మకంగా దశమ భాగాలు ఇచ్చిన వ్యక్తి, विश्वास योग्यता के साथ दशमांश देने वाला व्यक्ति, ఇతని దగ్గర ఉన్నదంతలో దేవుడు కొంతమందికి సహకరించిన వ్యక్తి, సహాయం చేసిన వ్యక్తి కనబడుతున్నాడు. इसके पास जो भी था उसमें से अपने दूसरों को सहायता करने वाले इंसान की तरह दिखता है। బైబిల్ రాయబడింది మేలు చేయాలని నీకు తెలుసు కూడా ఒకవేళ నువ్వు చేయకపోతే అది పాపం అని రాయబడింది. बाइबल में लिखा है भलाई करना, यदि तू जानता है और नहीं करता है तो वो तेरे लिए पाप है। హల్లెలూయా. हालेलुया। ఏడో విషయం ఆలోచన చేస్తే और 7वें विषय को हम विचार करने ఈ से యొక్క దియోత్రిపే లాగా నడుచుకోకుండా తన్ను తాను కాపాడుకొని పరిశుద్ధంగా జీవించిన వ్యక్తి కనబడుతున్నాడు. ये दियोत्रिफेस के तरह नहीं चलते हुए अपने आप को बचाकर अच्छा चल रहा है करके हम देखते हैं। బైబిల్ రాయబడింది बाइबल में लिखा है ఈ మూర్ఖులకు ఈ తరంకు మీరు వేరే జీవించడం అని రాయబడింది. इस जाति से आप अलग रहकर जियो करके लिखा है। హల్లెలూయా. हालेलुया। భక్తి గురించి మనం ఆలోచన చేస్తే भक्ति के विषय में हम विचार करने ఈ से లోక మాలిన్యము తనకు అంటుకోకుండా తన్ను తాను కాపాడుకోవాలి అని చెప్పేసి వాక్యం इस సెలవిస్తుంది. संसार का कीचड़ हमें नहीं दिखते हुए अपने आप को संभाल के रखना है करके लिखा है। పరిశుద్ధంగా జీవించాలి. पवित्रता से जीना चाहिए, వేరుపాటి జీవితం కలిగి జీవించాలి. अलग तरीके के जीवन के साथ जीना चाहिए। దేవుడా, ఈ లోకంలో చాలా నానా రకాల ప్రజలు ఉన్నప్పుడు కూడా మనల్ని మనం కాపాడుకొని ये జీవించాలి. परमेश्वर की संतान संसार में अनेक प्रकार के लोग हैं, लेकिन अपने आप को बचा कर जीना है। ఈ 7 విషయాలు గై గురించి మాట్లాడుతున్నారు. ये 7 बातें गयु के विषय में कहता है। ఇలా ఈ ముగ్గురి విషయంలో యోహాను గైకు రాస్తున్నాడు. ये 3 लोगों के विषय में यूहन्ना गयुस को लिखता है ఇలా పుస్తకాన్ని ముగించాడు. और इस प्रकार से उसने अपने किताब को समाप्त किया। దీని ద్వారా మన జీవితాలు ఏ విధంగా प्रिय ఉన్నాయి? परमेश्वर की संतान हमारे जीवन किस प्रकार से है? గయు లాగా ఉన్నదా? गयुस की तरह है, దియోత్రిపే లాగా ఉన్నదా? दियोत्रिफेस की तरह है, లేకపోతే దిమెత్రియుస్ వేరే ఉన్నదా? नहीं तो दिमेत्रियुस की तरह है। మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? हमारे जीवन किस प्रकार से है? పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడింది. पवित्र आत्मा परमेश्वर हमसे बात करते మనం हैं। మారు మనసు ఉండాలి. हमें मन फिराना चाहिए, దేవుని వైపు తిరగాలి. परमेश्वर की ओर घूमना है। మనం ప్రార్థన చేద్దాం. हम प्रार्थना करेंगे, దేవుడి మాటలు తీసుకుని परमेश्वर हमारे
परमेश्वर इन बातों को आशीष दे। आमेन। आमेन। प्रेज द लॉर्ड। प्रेज द लॉर्ड।